ఆకి అదాలత్లో ఫిల్మ్ స్టార్ గుల్షన్ గ్రోవర్ గారి మీద ఆరోపణ, ఈయన తెల్ల తోలుకి బానిస అయిపోయారు. ఇది నిజమా చెప్పండి? మీరు ముంబై ఫిలిం ఇండస్ట్రీలో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. 350 సినిమాల్లో పనిచేసే అవకాశం దొరికింది. కానీ మీ అబ్సెషన్ చూసారంటే అవి హాలీవుడ్ సినిమాల మీదే ఉన్నాయి. అంటే అందులో వైట్ స్కిన్ వాళ్ళ మీద. నేను రాబోయే కాలంలో యువకులకి ఒక సరైన దారి చూపిస్తా. ఇక్కడ విజయం సాధించాం అంటే ఇక్కడ మన ఇల్లు, మన ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలిపెట్టకుండా నేను విదేశానికి వెళ్ళి అక్కడ కన్విన్స్ చేసి, నేనంటాను ఇండియన్ యాక్టర్స్ విదేశాలకు వెళ్ళి అక్కడ యాక్ట్ చేసే అర్హత ఉంది అని. వాళ్ళకి ఆ నమ్మకాన్ని నేను సమకూర్చగలను. అయితే మన సినిమాల్లో లోడ్ యాక్టింగ్ ఉంటుందని వాళ్ళ అపోహ. మనం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడతామా మాట్లాడలేమా అన్నది వాళ్ళ సందేహం. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, నాకు మాత్రమే కాదు నా వెనుక ఉన్న ఎందరో యువకులకు ఒక దారి చూపించి వాళ్ళని ఒక మార్గనిర్దేశంలో నడిపా. మన ఫిల్మ్ ఇండస్ట్రీ టాలెంట్, మన యొక్క అభిరుచి వాళ్ళకి తెలియజేయాలి. అది మీరు వైట్ స్కిన్ అబ్జెక్షన్ అని అంటుంటే దీని గురించి మీరు ఏదైనా అనండి, అది తప్పుగా మాత్రం అనుకోను. అది ఒక ప్రోగ్రెస్ అనుకుంటే, ఒక లాజికల్ గ్రోత్ అనే నేను అక్కడ విదేశాల సినిమాల్లో మీరు నటించడం కోసం మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. మొదటిసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ పాస్పోర్ట్ వాళ్ళు తీసి పెట్టుకున్నారు. మీరు ఎస్కేప్ అవ్వకూడదని మీ ఐడి కార్డు కూడా వాళ్ళు లాక్కున్నారు. ఆ విషయంలో గనక చెప్తే మీరు చెప్పింది కరెక్టే. అది ఇంప్రెషన్ అనేది ఎలా కలుగుతుందంటే, నా మొదటి సినిమా జంగిల్ బుక్ అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, గ్రోవర్ నువ్వు రాగానే నీ పాస్పోర్ట్ ని మాకు అందజెయ్యి అన్నారు. షూటింగ్ అయ్యాక తిరిగి ఇస్తాం అన్నారు. దానికి నేను ఓకే అన్నాను. అప్పుడు నేను వెళ్ళి నా పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చేశా. తర్వాత నేను అడిగా, 2-3 డేస్ నా వెనకే అబ్జర్వ్ చేస్తున్నారని. ఏంటంటే టైంకి సరిగా వస్తున్నాడా లేదా అని, నా బిహేవియర్ ఎలా ఉందో అని చూస్తున్నారు. దానికి కారణం మీడియా. వాళ్ళు బాలీవుడ్ స్టార్స్ గురించి ఎన్నో విషయాలు కథలుగా చదివారట. ఇంకా పక్క వాళ్ళని విచారించారు. దట్ కైన్ బి రిలైడ్. వాళ్ళకి అసలు టైమింగ్ లేదు. సడన్ గా అర్ధరాత్రి లేచి చెప్తారు, నో ఐఎమ్ గోయింగ్ టు ఇండియా. నాకు నా గర్ల్ ఫ్రెండ్ జ్ఞాపకం వచ్చింది, అమ్మ చేసిన వంట గుర్తొచ్చింది, ఇక్కడే షూటింగ్ అయిపోతుంది. ఇలాంటి విషయాలు ఎన్నో. ఈ భయాలతోనే నా పాస్పోర్ట్ను వాళ్ళు తీసుకున్నారు. అయితే ఇది అంత ప్రాముఖ్యమైన విషయం కాదంటారు. మన పనితనం చూశాక వాళ్ళు విషయం అర్థం చేసుకున్నారు. అదేంటంటే ఇండియన్ బాలీవుడ్ యాక్టర్స్ లో ఎంతో ప్రొఫెషనలిజం ఉందని, ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇది నిజమేనంటారా? అక్కడ మీరు పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని యాక్టర్ కన్నా ఒక ఏజెంట్ గా మార్చేశారట. అదేంటంటే నాకేమనిపిస్తోందంటే, ఇండియా రాజ్యాంగం నన్ను సన్మానించాలి, నాకు డాక్టరేట్ ఇవ్వాలి. ఇంకా మిమ్మల్ని బ్రాడ్ పిట్కి హీరోని వెతకమన్నారట. నేను బాలీవుడ్లో పనిచేస్తున్నాను. వాళ్ళకి తెలుసు నా మీద వాళ్ళు నమ్మకం ఉంచారు. ప్రతి నిమిషం నాకు ఈమెయిల్ చేసి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇండియాలో షూటింగ్ చేయడం కుదురుతుందా, ఇలాంటి హీరోయిన్ ఉంటుందా, లేదా ఇటువంటి టెక్నీషియన్స్ ఉంటారా? ఇది నేను గర్వంగా చెప్పుకోవలసిన విషయం. అంటే నా నమ్మకం ఏంటంటే, మన దేశంలో మన యొక్క టాలెంట్ అదేంటంటే అది అందరికీ అబ్బిన విద్య. వైట్ స్కిన్ అబ్సెషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా మీ ఫోటోలు ఎవరితో అయితే పత్రికలో వచ్చాయో వాళ్ళ గురించి మాట్లాడతాను. ఒకసారి పమిలా ఆండర్సన్తో మీ ఫోటో పత్రికలో వచ్చింది, ఇంకోసారి గోల్డీ హాన్తో మీ ఫోటో పత్రికలో వచ్చింది. అది ఒక సమయంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఎంతో దగ్గరవుతారు, మనల్ని ఆప్యాయంగా పలకరిస్తారు. అది వాళ్ల యొక్క ఎంతో గొప్పతనం అంటాను. నా విషయానికొస్తే వాళ్ల యొక్క క్లోజ్ సర్కిల్ కూడా వాళ్లతో పాటు నన్ను కూడా అలా డిన్నర్కి, పార్టీలకి తీసుకువెళతారు. అలా అందరితో పరిచయం ఏర్పడింది. వాళ్ళు ఇండియా రావాలని అనుకుంటే వాళ్ళు వస్తారు. వాళ్ళు నన్ను అడుగుతారు, వెదర్ ఎలా ఉంది, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదొక మీతో పాటు వాళ్ళు దిగిన ఫోటోలు చూస్తుంటే మిమ్మల్ని వాళ్ళు వెదర్ అడిగినట్టు అనిపించలేదు. ఇది చూస్తుంటే మీరే వెదర్ అడుగుతున్నట్టు ఉంది. ఎందుకని డ్రెస్ ఇంత తక్కువగా వేసుకున్నారు అని. అదేంటంటే రజత్ గారు, అన్ని బంధుత్వాల్లోనూ ఒక కారణం ఉంటుంది. అది మీడియా ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ల పట్ల నాకెంతో మిత్రత్వం ఉంది. సపోజ్ నేను అక్కడికి వెళితే అక్కడ ఖాదీ గ్రామ ఉద్యోగం నుంచి హ్యాండీక్రాఫ్ట్ తయారు చేసిన వస్తువులు తీసుకెళ్లి వాళ్ళకిస్తాను. గోల్డిహాన్ అంటే నాకు గుర్తొచ్చింది. నేను తనకు ఒక గాగ్రా చోళీ, ఇంకా అదే ఖాదీ డ్రెస్ ఒకటి అది ఇచ్చా. తను ఎంతో ఎగ్జైట్ అయి వెంటనే దాన్ని ధరించింది. అయితే కాస్త పొడవున్న వల్ల కాస్త కట్ చేస్తావా అని అడిగింది. తర్వాత ఈమెయిల్ పెట్టింది, నేను వెళ్లే ఫంక్షన్కి ఈ డ్రెస్ని తీసుకుని వెళ్తాను అని. తరువాత నేను చూసినప్పుడు పత్రికల్లో ఆ ఫొటోస్ ఎన్నో వచ్చాయి.
అదేంటంటే వినాయకుడు బ్యాగ్, వినాయకుడు పెండెంట్, ఇంకా మ్యూజిక్ ఇవన్నీ కూడా నేను తనకి గిఫ్ట్గా ఇచ్చాను. అది అలా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. అదేంటంటే ఇది బాగుంది, ఎక్కడ తయారు చేశారు, ఎలా ఉంది, ఇదేంటిది అని అడుగుతారు. నేను ఇంకో విషయం కూడా విన్నాను, మీరు ప్రిన్స్ చార్ల్స్కి మీరు రామ్నామ్ కుర్తా కొనిచ్చారట. నేను ప్రిన్స్ చార్ల్స్కి ఎన్నో బాలీవుడ్ ఫిలిమ్స్, అది హరే రామ హరే కృష్ణ, ఇప్పుడున్న ట్రెండింగ్ కుర్తాస్, అదేంటంటే వాటి మీద కొన్ని మంత్రాలుంటాయి, ఇటువంటివి కొన్ని నేను ప్రజెంట్ చేశాను. అయితే ఇది కూడా మీ వైట్ స్కిన్ అబ్సెషనేనా? మీరు తరచూ ప్రిన్స్ చార్ల్స్ని కలవడానికి వెళ్ళడం? సార్, నేను ప్రిన్స్ చార్లెస్ పర్సనాలిటీని చాలా అడ్మైర్ చేశా. ప్రిన్స్ చార్లెస్ ఏం చేసినా కూడా అందులో ఒక చారిటీ ఉంటుంది. అలా చేసిన కొన్ని విషయాలు నన్ను ఎంతో ఇంప్రెస్ చేశాయి. చూడండి, మీ ఇష్టం అలాగే మీ అబ్సెషన్, ప్రజల మనసులో వీటి గురించి ఎలాంటి సందేహాలున్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఖచ్చితంగా. మీరు సార్, అడగండి. నా ప్రశ్న ఏంటంటే ఇండియన్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది సార్? నాకు చాలా గౌరవంగా ఉంటుందంటున్నారు. మనం ఎవరికి తక్కువ వాళ్ళం కాదు. అయితే మనం ఎందుకు ఫారిన్ కి వెళ్లి ప్రూఫ్ చేయాలి? హాలీవుడ్ నుంచి ఇండియాకొచ్చి ఎవరు ప్రూఫ్ చేయలేదు కదా. నిజం చెప్పాలంటే మన వాళ్ళెవరూ ఇప్పటివరకు అక్కడికి వెళ్ళిందే లేదు. వాళ్లే ఇక్కడికి రావడం ప్రారంభించారు. ఒక విషయం మాత్రం నేను మీకు చెప్పాలి. ఒక్కో యాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే బాలీవుడ్లో మేము నటించాలి అని. మన సినిమాల్లో పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయన్నారు. సడన్లీ ఒక అమ్మాయి వచ్చి ఇలా డాన్స్ చేస్తే అది బాగుంటుందంటారు. సో వాళ్ళు ఇక్కడికొచ్చి పని చేయాలని ఆశపడుతున్నారు. మీరు అడగచ్చు. మీకు ఎప్పుడు అనిపించలేదా మనం ఎప్పుడు ఇలాగే ఉన్నాం, ఏదో ఒకటి మంచిది చేయాలి అని? మీకు పాలిటిక్స్లోకి వెళ్ళాలని లేదా? మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ దేశ ప్రజలు బయట దేశ ప్రజల అభిమానం మీకుందని. వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తారు. మీరు బయట దేశానికి వెళ్లకుండా మన దేశంలోనే ఉంటూ ప్రజలకి సేవ చేయొచ్చు కదా. యంగ్ మ్యాన్, నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు ఎనీమీ. నా శత్రువువి నువ్వు. నా శత్రువే నిన్ను పంపించాడు. ఒక కళాకారుడు, నేను దీన్ని పూర్తిగా నమ్ముతాను, ఒక కళాకారుడు ఆ కళకి అంకితం అవుతాడు అందరూ ఇష్టపడినట్టు. పాలిటిక్స్ విషయాలు వద్దు. పాలిటిక్స్ అనే ప్లాట్ఫామ్ మీద నేనెక్కడా కనిపించను. అవకాశమే లేదు. నెవర్ ఎవర్.